గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విషయాలన్నీ కూడా 396 కేజీల ఈ గంజాని సీజ్ చేయడం, దీనికి సంబంధించిన వెహికల్స్ కానీ ఫోన్స్ కానీ ఇతరత్ర అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ముమ్మరం చేసింది. ఈగల్ ప్రత్యేకంగా దాడులతో పాటు చాలా కార్యక్రమాలు మొదలుపెట్టాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ని స్థాపించడం జరిగింది. ఇది వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఎన్డీపీఎస్ చట్టం, అదేవిధంగా పిట్ ఎన్డీపీఎస్ చట్టం, ఈ చట్టాలని కఠినంగా అమలు చేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి ప్రత్యేకంగా కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలి. ఈ ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో, గంజా స్మగ్లర్స్ కానీ ఈ డ్రగ్స్ స్మగ్లర్స్ కానీ, వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేసే కార్యక్రమం ఈగల్ అదేవిధంగా జిల్లా పోలీసులు తీసుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో సుమారుగా 4 కేసుల్లోని ఈ ఫ్రీజింగ్ ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది. గత వారంలోని ఎస్పీఏఎస్ఆర్ అండ్ వాళ్ళ టీం సుమారుగా 1.5 కోటి ప్రాపర్టీని పాడేరులోని ఒక అతను సంబంధించిన వ్యక్తికి సంబంధించిన ప్రాపర్టీస్ని కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ స్మగ్లర్స్ వాళ్ళందరికీ మేము హెచ్చరిస్తున్నాం, ఏదైతే మనకి ఎన్డీపీఎస్ చట్టం ఉందో, ఎన్డీపీఎస్ చట్టంలో చాప్టర్ 5A ఉంది. చాప్టర్ 5Aలో ఈ స్మగ్లర్స్, ఈ గంజా అమ్మేవాళ్ళు, తయారు చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఆస్తులు సీజ్ చేసే విస్తృతమైన ప్రొసీజర్ ఉంది. దీనికి అందరూ కూడా గుర్తించాలి. ప్రత్యేకంగా ఈ చాప్టర్ 5Aలో కేవలం గంజాయి స్మగ్లర్ ఆస్తులే కాదు, అతని బంధువుల ఆస్తులు, అతని స్నేహితుల ఆస్తులు, అవన్నీ కూడా పరిశీలించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 22 కేసుల్లోని ఇప్పుడు మేము ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్, ఆర్థికపరమైన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాం. ఇవి జరుగుతున్నాయి. 4 కేసుల్లో ఆల్రెడీ ఫ్రీజింగ్ ఆర్డర్స్ రావడం జరిగింది. 7 నుండి సమాచారం ఇవ్వండి. మేము ఎందుకు చెప్తున్నామంటే, ఇంకా వన్స్ మేము పట్టుకున్న తర్వాత అతను మీకు ఫలానా గిఫ్ట్ ఇచ్చాడనో, ఫలానా ఇంకో రకంగా సహాయం చేశాడనో, మీరు ఏమైనా ఆస్తులు కొనుక్కున్నా సరే ఆ ఆస్తులు కూడా సీజ్ అయిపోతాయి. ఆస్తులు అంటే కేవలం మీరు అనుకోవచ్చు, ఏదైనా బిల్డింగ్ అనుకోవచ్చు. నిన్న ఒక కేసులోని 3 అంతస్తుల బిల్డింగ్తో పాటు అతను కొన్న కారు, జేసీబీ, అదేవిధంగా బ్యాంకులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇది ఒక హెచ్చరిక. రాష్ట్రంలోని ఇటీవల కాలంలో మొట్టమొదటిసారిగా చాప్టర్ 5A మేము కఠినంగా అమలు చేస్తున్నాం. ఇది అందరూ గమనించండి. మీరు గంజాయి, ఈ డ్రగ్స్ వల్ల ఏదైనా డబ్బు సంపాదించుకున్నా, ఏదైనా ఆస్తులు కూడగట్టుకున్నా సరే ఏదో ఒక రోజు ఈ చట్ట ప్రకారం పోలీసులు వాటిని సీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ గంజాయి వృత్తిని వాటిని మానేయాల్సిందిగా మేము ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. ఎస్పీ ఏలూరు గారికి, వాళ్ళ సిబ్బందికి, ఎవరైతే సిఐ జంగారెడ్డిగూడెం వాళ్ళ టీం వారికి ప్రత్యేకంగా అభినందనలు. ఎస్పీ ఈగల్ కూడా పాల్గొన్నారు మీటింగ్లో. సో ప్రధానమైన విషయాలు ఈరోజు ఒక సిగ్నిఫికెంట్ ఈ గాంజా గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఈ ముందస్తు సమాచారం మేరకు మన సిఐ జంగారెడ్డిగూడెం, ఎస్ఐ జంగారెడ్డిగూడెం, ఈగల్ టీమ్స్ సహకారంతో ఈ గంజాయి రవాణా చేస్తున్న గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయి పంటని తీసుకొచ్చి ప్యాక్ చేసుకొని దాన్ని వరంగల్ మీదుగా వేరే ప్రాంతాలకు తరలిస్తున్న క్రమంలో మనము వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి చాలా చక్కనైన ఒక ఆపరేషన్ వీళ్ళు తీసుకొని చాలా అర్లీ ఇన్ ద మార్నింగ్ ఈ ఆపరేషన్ లో లైట్లో కూడా చక్కగా కోఆర్డినేట్ చేసుకొని అరెస్ట్ని చేయడం జరిగింది. అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 395 kgs గాంజా కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ గాంజా సీజర్లో టోటల్ 5 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గాంజా దానికి ముఖ్యంగా సోర్స్ సప్లై చేసిన వ్యక్తి ఈ ధనరాజు, ఈపు ధనరాజు. ఇతను ఒడిశాలో ఉన్న ఫార్మర్స్ దగ్గర కొంచెం కలెక్ట్ చేయడము, అక్కడి నుంచి ఈ నెక్స్ట్ లెవెల్ ట్రాన్స్పోర్టర్స్కి అందజేయడము ఇతని రోలు. అక్కడి నుంచి దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసి వరంగల్ ఆ సైడ్గా తీసుకెళ్ళి తర్వాత యూపీకి తీసుకెళ్లాలనేది వీళ్ళ ప్లాన్ ఉంది. దాంట్లో ఇంకా కొంతమంది ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు మనం ఈ ట్రాన్స్పోర్టర్స్లో మనం చంద్రదొర అలియాస్ దొరబాబు కాకినాడ, నాయుడు రాజా ఇతను కూడా కాకినాడకి చెందినవాడే,
బొంతు దుర్గా సతీష్, కుడితి చిన్ని అనే వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళతో పాటు వీళ్ళు గంజాయి రవాణాకి యూజ్ చేస్తున్న టాటా ఏస్ వెహికల్, తర్వాత ఈ మారుతి స్విఫ్ట్ కార్ కూడా, టాటా యోధా వ్యాన్ అది, తర్వాత మారుతి స్విఫ్ట్ కార్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.